జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక నడుస్తుంది. అంటే ఎవరికి వాళ్ళు ప్రచారం అయితే జోరుగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ జోరుగా సాగుతున్నటువంటి ప్రచారంలో ఏ పార్టీ రేపు గద్దెనెక్కబోతుంది, రేపు ఏ పార్టీ జెండా ఎగరబోతుంది జూబ్లీహిల్స్లో అంటే ఏం చెప్తారన్నా? గోపీనాథ్ అన్ననే గెలుస్తాడన్న. ఎందుకంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎందుకు వేసినాం రా ఓటు అని అనుకుంటున్నారు ప్రజలు. ఎక్కడికి పోయినా పల్లె నుంచి వెళ్ళి పట్నం వరకు, పట్నంలో మనము కట్టబెట్టినాం కానీ ఎందుకురా ఇంత చెత్త వాళ్ళని ఎన్నుకున్నాము మనము వేస్ట్. ప్రతి ఒక్కటి మీరు గమనించండి. రేవంత్ రెడ్డి పాలన మీద చూడట్లేదు, కేసీఆర్ మీద తప్ప. ప్రతి మీటింగ్ చూడండి, మీరు ప్రతి మీటింగ్ చూడండి. ఆయన కేసీఆర్ అల్లా చేసిండు, కేటీఆర్ ఇది చేసిండు, వాళ్ళు పర్సనల్గా వెళ్ళిపోతుండు. నువ్వు గెలిచేదాకా ఒక మాట మాట్లాడినావు, అయిపోయింది. నువ్వు సీఎం పదవి ఇచ్చిర్రు నీకు, నువ్వు ఎలా ఉండాలి? పెద్ద ఎత్తున ఉండాలి. ఢిల్లీ పోతే నాకు చెప్పులు ఎత్తుకపోయేటోడు వస్తుండు అని అంటున్నాడు. అదేనా పెద్ద ఆయన మాట్లాడేది? అందరూ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ ఉప ఎన్నిక అనేది గ్యారంటీ. ఆయనకు కాంగ్రెస్ వాళ్ళకి చెప్పుబెట్టులాంటి ఉంటుంది, గ్యారంటీ పక్కా. మాగంటి గోపీనాథ్ గారు ఆశయాలతో ప్రతి ఇంటి చూడండి. ఇల్లు కడితే ఇప్పుడు మనం ఎవరిని అడిగినా ఇల్లు కట్టేటప్పుడు వస్తూ ఉంటారు, ఎమ్మెల్యే పంపించిండు, కార్పొరేటర్ పంపించిండు, అది అని. చాలామంది భయపడతా ఉన్నారు. ఈరోజు ఇదంతా స్లమ్ బస్తీ, ఇది స్లమ్ బస్తీ. మనం చూస్తూ ఉంటే అంత చిన్న చిన్న చిరు ఉద్యోగులే, అంతే ఆటో వాళ్ళు, డైలీ కూలీలు అని. వీళ్ళు మళ్ళీ కాంగ్రెస్ గెలిపించుకుంటే మమ్మల్ని హైడ్రా పేరుతోని మొత్తం తెలుసా అని అంటున్నారు. ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు. గట్టిగా అందరూ ప్రజలు కోరుకునేది ఏంటంటే గ్యారంటీ కేసీఆర్ రావాలని కోరుకుంటాం. అంటే కేసీఆర్ కూడా 10 సంవత్సరాలు పాలన చేసిండు తెలంగాణని. ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణకి ఏం చేసిండు అని అంటే ఏమంటావు? నీళ్ళు ఇచ్చిండు కదా, నీళ్ళు ఇచ్చిండా లేదా? నేను ఊర్లో ఉన్నా, సిటీలో ఏం నీళ్లు తాగుతున్నా మా అమ్మ నాన్న కూడా ఊర్లో అదే తాగుతున్నారు. అప్పుడు లేకుండే. నేను ఎండాకాలం పోతే బోర్లింగ్ల నీళ్ళు కడుతుండే. ప్రతి ఇంటికి నల్ల ఇచ్చిండు. ఖచ్చితంగా చెప్పగలను, నేను ఈడ పట్నంలో ఏం నీళ్ళు తాగుతున్నో మా అమ్మ నాన్న కూడా అదే నీళ్ళు తాగుతుండు. ఇది గొప్పతనం కదా. ఎండాకాలం వస్తే ఆడ శ్మశాన వాటికి, అది మనం చనిపోతే ఆడ నీళ్లు ఉండకపోతుండే. అరే ఎవరు బావిలో పోదాంరా, ఎవరు బోర్ వేస్తారా, బోర్ వేద్దామంటే కరెంటు ఉండదు, బావిలో నీళ్ళు ఉండవు, చెరువులో నీళ్ళు ఉండకపోయేదే. మనం చూస్తూ ఉన్నాము, ఊళ్ళల్లో పోతే తెలుస్తూ ఉంటుంది, చెరువులోనే నీళ్ళు ఉండకపోయేది. ఇప్పుడు సస్యశ్యామలంగా చెరువులు నిండి ఉన్నాయా లేవా, మనం అది గమనించాలి. ఏదైనా మనము నీళ్ళతోనే పంటలు పండుతాయి. మరి ఇప్పుడు ఎట్లా ఉన్నది? అప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉండే, అదే గమనిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కూడా చెప్తున్నట్టు పరిస్థితి కాదు. అవినీతి ఎందుకు? అవినీతి ఇప్పుడు నువ్వు బయట పెట్టు, నువ్వు అవినీతి అంటున్నావు, బయట పెట్టు, జైల్లో అయ్యి. ఎందుకు ఈ మాటలు ఎందుకు? నువ్వు అదే కదా, నేను ఫస్ట్ అదే చెప్పినా కదా. ఎప్పుడు కాళేశ్వరంలో అది జరిగింది, కేసీఆర్ ఇన్ని కోట్లు చెప్పిండు, అది చెప్పిండు. నువ్వు పాలన మీద పెట్టు. మరి అలా జరిగింది అంటున్నావు కదా, అది బయట పెట్టేసి నువ్వు మంచి ప్రాజెక్టులు పోయి చెయ్యి. ఇప్పుడు చెరువులలో నీళ్ళు ఉన్నాయంటే అదే కదా కాళేశ్వరం. వాళ్ళకు నిజంగా చెప్తున్నా, కాళేశ్వరం ప్రాజెక్టులో కొమరవెల్లి ప్రాజెక్టు ఉంది, మల్లన్న ప్రాజెక్టు ఉంది. ఎన్ని టీఎంసీలో కూడా తెలియదు కాంగ్రెస్ వాళ్ళకి, ఎన్ని టీఎంసీలో కూడా. ఇప్పుడు మన హుసేన్ సాగర్ ఉంది, ఎన్ని టీఎంసీ అని చెప్పాను ఒక కాంగ్రెస్ నాయకుడికి. వాళ్ళకి ఏం లేదు, అవగాహన లేదు. అలా జరిగింది, అలా మంచి జరిగింది, ఇప్పుడు వెళ్ళాలి అంతే తప్ప ఇంకేం లేదు. వాళ్ళ దగ్గర గ్యారంటీ ప్రజలు బుద్ధి చెప్తారు ఖచ్చితంగా. ఈ ఉప ఎన్నిక మరో 3 సంవత్సరాలకి వాళ్ళకి చెంపపెట్టుగా ఉంటుంది. నేను ఎందుకు ఎన్నుకున్నాం రా వీళ్ళని అనుకుంటున్నారు జనాలు. గతంలో కేటీఆర్ ఐటీ శాఖ మాత్యులుగా ఉన్నారు, ఇప్పుడు శ్రీధర్ బాబు ఐటీ శాఖ మాత్యులుగా ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు ఐటీ శాఖ మాత్యులుగా వారి యొక్క బాధ్యతను నిర్వర్తించారు అని అంటే ఏం చెప్తారు? మనం కాదు అనడం, పక్క రాష్ట్రం రజనీకాంతే అన్నాడు. అరే నేను పోతే ఎట్లా ఉంది, సింగపూర్లో చూసినా అన్నది. మనం కాదు, మనకు తెలియదు, మనకు గొప్ప అనిపించచ్చు. పక్క రాష్ట్రం రజనీకాంతే అన్నాడు. ఏమన్నాడు? అరే నేను ఒక తెలంగాణకు పోయినట్టు లేదు, సింగపూర్ పోయినట్టు ఉన్నది. అది నిదర్శనమే కదా. మరి ఎన్ని కంపెనీలు వచ్చిండో శ్రీధర్ బాబు గారు చెప్పాలిగా. ఏమున్నది? ఎవరి హయాంలో ఎక్కువ కంపెనీలు ఇక్కడికి వచ్చాయి తెలంగాణకి? ఎవరైనా ఇండియాలో ఎవరు నంబర్ 1 ఐటీ మంత్రి ఎవరంటే కరెక్ట్ కేటీఆర్ గారు అనేది చెప్తారు. బల్ల గుద్ది చెప్తారు, కళ్ళు మూసుకొని చెప్తారు. ఇక్కడ చూసిన వాళ్ళు గ్యారంటీ చెప్తారు, చూడని వాళ్ళు ఇక ఇప్పుడు వాళ్ళ కళ్ళ గంతలు ఉంటాయి. చూడని వాళ్ళు ఏమనే చెప్తారు, వాడు అది చేసిందా ఇది చేసిందా అని. వాళ్ళు చూసిన వాళ్ళు ఖచ్చితంగా హైదరాబాదు ఐటీలో ఇక చూసిన వాళ్ళు మాత్రం గ్యారంటీ
అది బీసీలకు కామారెడ్డిలో ప్రకటించినట్టుగా 42% డిక్లరేషన్, దాన్ని ఒక జీవోలు తీసుకొని వచ్చి కోర్టులకు దాకా తీసుకెళ్లి కోర్టులలో స్టే ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఇది ఏ విధంగా మనకు బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చి స్థానిక ఎలక్షన్స్ కి ముందుకు వెళ్తే బాగుంటుంది అనుకుంటారు మీరు, మీకున్నటువంటి అనుభవంలో? అంటే ఎందుకు ఇది ముందుగా ఈ ప్రణాళికను చట్టబద్ధత కల్పించకుండా ఎందుకు కేబినెట్ లో ఆమోదం తెలపాల్సి వచ్చింది అని అంటే మీరేం చెప్తారు? ఇగో అది ప్రభుత్వంలో బీజేపీ ఉంది, కాంగ్రెస్లో ప్రతిపక్షం ఉంది. వాళ్ళు చేయాలి కదా, వాళ్ళు ఏడ ధర్నా చేస్తారు, ఈడ ధర్నా చేస్తారు. వాళ్ళు ఏడ ధర్నా చేయాలి, ఢిల్లీలో ధర్నా చేయాలి. నేను ఢిల్లీకి పోతే నేను చెప్పులు ఎత్తుకపోతున్నా అని చెప్తాడు. ఇక మనం ఏం చెప్తాం వాళ్ళకు? వాళ్ళు చెప్తామా చెప్పు? వాళ్ళు ఏదన్నా ఒకవేళ స్థానిక ఎలక్షన్స్ కంటే ముందే 42% డిక్లరేషన్ ఇవ్వకుండా, అంటే రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక ఎలక్షన్స్ కి కాంగ్రెస్ పార్టీ పోతే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ప్రజలు ఆదరిస్తారంటారా? ప్రజలు దేనికి మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని ఉద్దేశం? వాళ్ళు గ్యారంటీ ప్రజలు వీళ్ళు డ్రామా చేస్తుర్రని అనుకుంటారు. వీళ్ళు ఏదైనా మభ్యపెట్టాలని చూస్తున్నారు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, ఈ సర్పంచ్ ఎలక్షన్ పోస్ట్పోన్ చేసిరు. ఇప్పుడు ఇట్లనే డ్రామా చేసేసి మళ్ళీ అది చేసి మతలబ్ చేసేసి మేము జనాలకు చెప్పి జనాలను పిచ్చోళ్ళు చేసేసి మనం ఒడ్డునకి ఎక్కాలని చూస్తున్నాం. మేమే పోరాడుతున్నాం అంటారు. మీరు ఏడ పోరాడుతున్నారు? మీరు ఏడ పోరాడుతున్నారు చెప్పాలి, అది జనాలకు చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఇప్పుడు ఉన్నటువంటి పాలనని గమనిస్తురా? అంటే గత పాలనని ఈ పాలనని కంపేర్ చేస్తున్నా? ఖచ్చితంగా గమనిస్తున్నారు. ఇది గ్యారంటీ, ఈ ఉప ఎన్నిక వాళ్ళకు ప్రభుత్వం ఉన్నది అని. ఇప్పుడు నేను ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు కానీ సమయం సరిపోవట్లేదు. పాలన మీద దృష్టి పెట్టి ఎవరు మంచి చేస్తారు ఎవరు మంచి చేయట్లేదని ఎడ చూస్తారని కొంతమంది కూడా జనాలు అనుకుంటారు అంటారు. జనాలు ఎప్పుడూ పిచ్చోళ్ళు కాదు. అప్పుడు 2 years 2 సార్లు కేసీఆర్కి ఇచ్చినాము. కాంగ్రెస్ ఇట్లా అంటున్నది కదా, వాళ్ళు ఏం చేస్తారో అని ఇచ్చారు తప్ప రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేదు. రేవంత్ రెడ్డి ఒకవేళ నేను మంచి చేయాలనుకుంటే అప్పుడు గద్దెని ఎక్కినప్పుడు డబ్బులు నేను ఎన్ని ఉన్నా కానీ నేను సంపద సృష్టించేసి నేను ఖర్చు పెడతా అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు ఎక్కినాక? 6 గ్యారెంటీలు, తులం బంగారం ఏమైంది, ఉద్యోగుల సమస్యలు ఏమైనాయి, ఏవి ఇవన్నీ అవి లేవు. ఈసారి కాదు మరో 5 సార్లు కూడా 5 సంవత్సరాలు కూడా నేనే పరిపాలిస్తా అని సీఎం రేవంత్ రెడ్డి ఒక సభలో తను చెప్పినటువంటి మాటలు చూసాం. అంటే ఏమనుకోవచ్చు? అంటే ప్రజలు ఆదరిస్తున్నారు అనుకుంటున్నారా? మరి వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకోవచ్చా? అట్లెట్లా? ఇప్పుడు ఆయననే చెప్తున్నాడు నేను 5 సంవత్సరాల్లో ఉంటానో లేదో ఆయనకే గ్యారెంటీ లేదు. ఆయన ఎట్లా చెప్తాడు చెప్పండి? ఆయనకే గ్యారెంటీ లేదు. వాళ్ళే దాంట్లోనే కొట్లాటలు అవుతున్నాయి. ఇక పేర్లు ఎందుకు కానీ. ఒకటి చివరి ప్రశ్న, జూబ్లీహిల్స్ లో ఎవరు గెలుస్తారు? గ్యారంటీ టీఆర్ఎస్ జెండా ఎగురుతుంది. ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎంత మెజారిటీ వస్తుంది? మెజార్టీ అంటే ఇప్పుడు నేను ఇందాకనే చదువుతుంటే వాళ్ళ ప్రభుత్వం మేము ఉన్నాము అని ఒకరిని కొనేస్తూ ఉన్నారు. కొనేసినా కానీ జనాలు పిచ్చోళ్ళు కాదు. గ్యారంటీ అత్యధిక మెజార్టీతో నేను 85,000 మెజార్టీతో గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఏంటిది గెలుస్తుంది? టీఆర్ఎస్ గెలుస్తుంది.